తెలంగాణ రాష్ట్రాల్లో రైతులైతే మరి ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అయితే యూరియా కొరత. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన 5 నిమిషాలకే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు గత 5 సంవత్సరాలు తాము పరిపాలించిన సమయంలో అయితే ఎటువంటి యూరియా కొరత అయితే ఎదుర్కోలేదు. ఈరోజు అధికార పక్షమైన, కూటమి పక్షమైన, అట్లాగే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్‌గా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా నడిపిస్తున్న పరిపాలనలో ఎందుకు ఈ యూరియా సమస్య ఉత్పన్నమైంది అనే ప్రశ్ననైతే డైరెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారిని అయితే అడిగారు. దీనికి సమాధానంగా కింజరాపు అచ్చెన్నాయుడు గారు తనకు కొద్ది సమయం కావాలని రేపు పీఏసీ సమావేశంలో ఈ విషయం గురించి కూలంకుషంగా చర్చించి అసలు ఈ యూరియా కొరత ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా నివారించారు, రేపు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు అయితే అత్యంత ఆసక్తికరంగా వాడివేడిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.